వెల్కమ్ టు మహా న్యూస్. నేను మహాలక్ష్మి. ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజల ఆరాధ్య దైవం భక్తకోటి ఎలవేల్పు సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి ఆలయంలో స్వామివారి స్వాతి హోమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ మేరకు స్వామివారి స్వాతి హోమానికి ప్రత్యక్షంగా పరోక్షంగా సుమారు 54 గంటలు పాల్గొని స్వామిని దర్శించుకున్నారని ఈవో త్రినాథరావు తెలిపారు. ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాసాచార్యులు అర్చక స్వాములు స్వామివారిని సర్వాభరణాలతో గోవిందరాజు స్వామిని, మరోవైపు శ్రీ సుదర్శన చక్ర పెరుమాళ్లను వేద మంత్రాలతో మృదుమధుర మంగళ వాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా పూజాది కార్యక్రమాలు జరిపించారు. అధిక సంఖ్యలో భక్తులు పూర్ణాహుతిలో పాల్గొన్నారు. భక్తులకు గోత్రనామాలతో పూజలు జరిపించి దంపతులను శేషవస్త్రంతో సత్కరించి వేద పండితులచే ఆశీర్వచనం యజ్ఞ ప్రసాదం అందజేశారు. ఈ యజ్ఞంలో పాల్గొన్న భక్తులంతా సింహాద్రి నాలుగును దర్శించుకుని సేవించుకున్నారు. ఆలయ ఈవో త్రినాథరావు స్వాతి హోమంలో పాల్గొన్న భక్తులకు ఎక్కడ ఏ విధమైన అసౌకర్యం కలగకుండా ఎప్పటికప్పుడు ఏఈఓ ఆనంద్ కుమార్ పర్యవేక్షణ అధికారులకు సూచన ఇస్తూ ఉద్యోగులను అప్రమత్తం చేస్తూ స్వామివారి స్వాతి హోమం ఎంతో ప్రతిష్టాత్మకంగా కనుల విందుగా జరిగేటట్లు భక్తులకు అన్ని సదుపాయాలు కల్పించారు. మా వీడియోస్ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.